మరోవైపు ఏపీలో భారీ వర్ష సూచన ఉండే అవకాశం కనబడుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపుగా ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళ వైపు నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్ష సూచన ఉండే పరిస్థితి నెలకొంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక వెదర్ అప్డేట్ చూస్తున్నాం మనం. బంగాళాఖాతంలో అల్పపీడనం, రేపు అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, కేరళ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడే అవకాశం కనబడుతోంది. సో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్ష సూచన ఉండే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలో కొంత ఏపీ ప్రజలకి హై అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వర్మ అందిస్తారు. వర్మ, సో ఏపీ వెదర్ అప్డేట్కి సంబంధించినటువంటి తాజా ఇన్ఫర్మేషన్ ఏంటి? సో బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆ తర్వాత అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి తమిళనాడు, కేరళ మీదుగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షపాతం నమోదే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. ఇది హార్వెస్టింగ్ టైం కూడా ముఖ్యంగా రైతులకి. సో ఈ టైంలో కొంత వర్ష సూచన అనేది డెఫినెట్గా ఇబ్బంది తలెత్తేనే. సో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఎటువంటి విధంగా అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేది మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, సో ఏపీకి సంబంధించిన వెదర్ అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ? చూసుకుంటే కనుక దక్షిణ అండమాన్ తీరంలో ఏర్పడిన ఒక అల్పపీడన ఆవర్తనం క్రమంగా పుంజుకుంటూ ఉంది. అది రేపటికల్లా అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పరిశీలిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు ఒకవేళ అల్పపీడనం ఏర్పడిన తర్వాత మరో 2 రోజులకి అది వాయుగుండం మరో 2 రోజుల తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో రేపు అల్పపీడనం ఏర్పడిన తర్వాత నుంచి కూడా ఈ నెలాఖరు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే పరిస్థితుల్లో అటు రాయలసీమ, దక్షిణ కోస్తాతో పాటు ఇటు ఉత్తర కోస్తాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తదనంతర పరిణామాల తర్వాత ఈ వాయుగుండం తుఫానుగా మారితే కనుక అది ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అదే కానీ జరిగితే కనుక మొత్తం రాష్ట్రం అంతటా కూడా తీవ్రమైన వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉంది. భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులతో పాటు పెను ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి అయితే తీరంలో ఉన్న మత్స్యకారులు, వేటకు వెళ్ళిన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీరంలోనే అందుబాటులో ఉండాలి. ఒకవేళ హెచ్చరికలు జారీ చేస్తే కనుక ఇమీడియట్ గా తీరానికి వచ్చే అంత దూరంలో ఉండాలని హెచ్చరిస్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే ఇంకా రైతులంతా కూడా ఇప్పుడు పంట చేతికొచ్చే సమయం కాబట్టి వాటిని చక్కదిద్దుకునే ఏర్పాట్లు చేయాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. భారత వాతావరణ పరిశోధక శాఖతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ కూడా మానవచ్చు. రైట్ వర్మ, సో మొత్తం మీద వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ వర్ష సూచన ఉంటే ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్గా ఇది రైతులకు కోతలు వచ్చే సమయం కాబట్టి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. తీరం ప్రాంతం వెంట ఎవరైనా కనుక మత్స్యకారులు కానివ్వండి, ఎవరైనా ఇతరాత్రులు వెళ్ళినా కూడా ప్రభుత్వ ఆదేశానుసారంగా వారు పాటించాల్సిన అవసరం ఉంది. లేదంటే పెద్ద ఎత్తున భారీ నష్టం వాటిల్లే అవకాశం అంటే కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హెచ్చరికల్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. డెఫినెట్గా పలు ఆంక్షలు విధించే అవకాశం అయితే కనబడుతోంది. సో ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులు భారీగా వర్షాలు పడితే కనుక ఏ రకంగా ఎదుర్కోవాలనే ఒక అంశం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైనట్టుగా తెలుస్తోంది. వాయుగుండంగా ఈ అల్పపీడనం మారిన తర్వాత దక్షిణ కోస్తా, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది, ప్రభుత్వం ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి మరి.